So, welcome to Mind All Minds. లైఫ్లో రకరకాల ఎక్స్పీరియన్స్ అనేది మనిషికి ఉండాలి. అవి టైం బట్టి వస్తుంటాయి కూడా. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి కొంచెం బయటపడుతూ ఉంటాయి. మరి ఒకసారి మనం ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత, కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత, మరి ఆ వ్యక్తి వద్దనుకున్నా లేకుంటే మనల్ని వదిలేసిన సడన్గా మనము ఆ వ్యక్తి మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకోవడంలో ఎంతవరకు అర్థం ఉందో నాకైతే తెలియదు. ఎందుకంటే సరే, నేను ఇప్పుడు ఏదో అంటే పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను కాదు, నాకు కూడా అట్లాంటి ఐడియాస్ వచ్చినాయి. బట్ అది ఐడియాస్ వచ్చినాయి ఎంతవరకే. బట్ అది ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడల్లా మళ్ళీ వద్దు అనుకొని ఆపుకోవడము. అసలు నాకు అంటే అట్లాంటి థాట్ ఉంది అని అవతల వ్యక్తికి కూడా నేను చెప్పలేదు. కరెక్ట్గా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది, ఒక వ్యక్తి మన జీవితంలో వచ్చి మాట్లాడినంత మాత్రాన మన జీవితం అయితే ఎండ్ అయిపోదు కదా. నువ్వు నా దానివి, నేను నీ వాడిని అనుకుంటే సరిపోతుంది. రేపటి రోజు కాదు అని అన్న రోజు వాళ్ళ లైఫ్ మీద పూర్తి హక్కులు మనకే వచ్చేస్తాయా? అంటే ఇక్కడ పేరెంట్స్ ఏం లేదు, అంటే మనం మన పేరెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు మనం ఈ భూమి మీద రావడానికి కారణం అయితే ఫలానా ఆ ఎక్స్ వ్యక్తి అయితే కాదు కదా. ఏ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనకు ఒక ఇష్టపడ్డ వ్యక్తి వదిలేసిర్రంటే ఏం బిడ్డ వదిలేసిర్రా ఏషయ్ అని అయితే అన్నారు కదా. మంచి కోరుకుంటారు వాళ్ళు. ఇవన్నీ కంట్రోల్ చేసుకొని ఒక 1 year కొద్ది కష్టపడితే నీకు ఇవన్నీ వెళ్ళిపోతాయి. కానీ నువ్వు ఆ ఎమోషన్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నావు అనుకో, లైఫ్ టైం ఉండిపోతుంది అది. ఆ తర్వాత నీకు నీ మనసు కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇవి నీకు వెంటాడుతూ ఉంటాయన్నమాట. ఈ ఎమోషన్లో అదే హైయెస్ట్ అనిపిస్తుంది, కానీ అది కాదు, అంతకు మించి నీ జీవితం ఉంది. కానీ ఎమోషన్స్ అన్నీ తగ్గిన తర్వాత కూడా నువ్వు చేసిన తప్పు ఏదైతే ఉందో దాని కాన్సిక్వెన్సెస్ మాత్రం లైఫ్ టైం ఉంటుంది. నువ్వు జైల్లో ఉంటావో, నీ పేరెంట్స్ని అందరూ అంటే అవతల వాళ్ళ వ్యక్తులు వచ్చి వాళ్ళు హింసించడము, ఏదైనా కూడా. సో రివెంజ్ అనేది ఎవరిని సాటిస్ఫై చేయలేదు. నిన్ను, అవతల వారిని, లేదంటే ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్, లేకపోతే ఇదంతా జరగడానికి కారణమైన లవ్ అనే ఒక ఎలిమెంట్ కూడా రివెంజ్ అనేది కోరుకోదు. రివెంజ్ అనేది ఒక మధ్యలో వచ్చే ఒక చిన్న థాటే అది. దాన్ని మనము కంట్రోల్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మన మైండ్ మళ్ళీ నార్మల్ స్టేట్, అప్పుడైతే మనము లవ్ స్టార్ట్ అయ్యే ముందు ఏ స్టేట్లో ఉన్నామో ఖచ్చితంగా అదే స్టేట్లో వచ్చేస్తాం. సరే, కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, అవి మంచి చెడు ఏదైనా కావచ్చు. కానీ ఈ రివెంజ్ అనే ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ని మనము అందులో ఎంటర్ చేసామంటే మాత్రం లైఫ్ విల్ బీ ఓవర్టర్న్డ్. అంతే, అది డెఫినెట్గా ఆ థాట్ అయితే కంట్రోల్ చేసుకోవాలి అంతే.